హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? నేను బాగున్నానండి. మీరందరూ కూడా సూపర్గా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పుడైతే కలగూరగంప స్టోర్ అండి, కూకట్పల్లి వివేకానంద నగర్లో ఉంటుంది. ఇక్కడికి వచ్చాను నేను ఫస్ట్ టైం అండి. నేను కలగూరగంప స్టోర్ కూకట్పల్లిలో విజిట్ చేయడము చాలా చాలా ఇంప్రెసివ్గా అనిపించింది నాకు. ఎందుకు అనేది ఈ వీడియో కంప్లీట్గా చూడండి, మీకు అర్థమవుతుంది. నేను అన్ని విషయాలు మీతో ఈ వీడియోలో షేర్ చేసుకుంటాను. యాక్చువల్గా ఈ స్టోర్ అనేది ఫస్ట్ మెయిన్ మనకి ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. నేను అడ్రస్ కూడా కంప్లీట్గా డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తానండి. స్టోర్లోకి వెళ్ళగానే చాలా పీస్ఫుల్గా అనిపించింది. అలాగే బోల్డ్ అంతమంది వస్తూ ఫాస్ట్గా తీసుకొని వెళ్ళిపోతూ ఉన్నారు. ఎక్కువ కొంచెం ఏజ్డ్ వాళ్ళే వచ్చారండి. నేను వెళ్ళినప్పుడు ఎక్కువగా ఇండిగో పౌడరు అలాగే హెన్నా పౌడర్ తీసుకుంటూ ఉన్నారు. అదైతే నేను అబ్జర్వ్ చేశాను. అలాగే పికిల్స్ కూడా తీసుకొని వెళ్తూ ఉన్నారు. ఫస్ట్ అయితే నేను యాక్చువల్గా ఒక పని మీద వెళ్ళాను. ఇక్కడ మెయిన్ నేను కూడా అంతే అండి, హెన్నా పౌడర్ ఇండిగో పౌడర్ తీసుకోవడానికే వెళ్ళాను. యాక్చువల్గా నాకెందుకు అవసరం అయ్యింది అంటే కొంచెం లైట్గా వైట్ హెయిర్ అనేది వస్తూ ఉంది ఫ్రంట్లో, సైడ్స్ అనమాట, ఎస్పెషల్లీ సైడ్ కనిపిస్తూ ఉంది. సో ఎక్కువగా వస్తూ ఉన్నట్టు అనిపించింది నాకు. ఇంకా అది కవర్ చేయలేము. కొంచెం న్యాచురల్గా ఉన్నవి హెయిర్కి డ్యామేజ్ అవ్వకుండా, హెయిర్ గ్రోత్కి డిస్టర్బ్ అవ్వకుండా ఉండేవి యూజ్ చేద్దామని అనుకుంటూ ఉన్నానండి. చాలా వరకు రీసెర్చ్ చేశాను. నాకు ఈ స్టోర్లో ఉన్న ఇండిగో అలాగే హెన్నా పౌడరు చాలా మంచిగా రిజల్ట్ ఉంది అని చాలా మంది ద్వారా విన్నాను. అందుకనేసి నేను కూడా వెళ్ళి తీసుకుందామని ఎప్పటి నుంచో అనుకున్నానండి. ఇప్పుడైతే నాకు కుదిరింది. అలాగే వీడియో షూట్ చేద్దాము. చాలా మంచి ఐటమ్స్ ఉన్నాయి. ఇప్పుడు చూపిస్తున్నాను కదా, ఇది అయితే మనకి బ్రాస్ ఐటమ్స్ కానీ, కంచు పాత్రలు కానీ, మట్టి పాత్రలు కానీ క్లీన్ చేయడానికి బూడిదలాగా ఉంటుందండి. వాళ్ళు ఓన్గా తయారు చేసిందనమాట. అది చాలా బాగుంటుందంట. అలాగే ఇలాగ అగరబత్తీలు ఇవన్నీ కూడా ఇక్కడ అయితే అందుబాటులో ఉన్నాయి. నేను ఫస్ట్ అయితే ఈ వీడియోలో కలగూరగంప స్టోర్ కూకట్పల్లిలో వివేకానంద నగర్ కూకట్పల్లిలో ఉన్న స్టోర్లో ఉన్న ఐటమ్స్ ఏవేవి ఉన్నాయి, చాలా హెల్ప్ఫుల్ ఐటమ్స్ ఉన్నాయండి. అవన్నీ కూడా మీతో షేర్ చేసుకోవాలనుకున్నాను. ఎందుకంటే వెబ్సైట్ వీళ్ళది ఉంది, ఓపెన్ చేసి చాలామంది నార్మల్గా తెలిసే ఉంటుంది వీడియోస్ ఫాలో అయ్యే వాళ్ళకి, కలగూరగంప శ్రీదేవి గారి వీడియోస్. బట్ నేను స్టోర్కి వెళ్ళినప్పుడు ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ కలిగింది. అందుకనేసి మీతో ప్రతిదీ కూడా ఈ వీడియోలో నేను చూపిస్తూ ఉన్నానండి, విత్ ప్రైజెస్తో. ప్రతి ఐటమ్ కూడా మీరు అబ్జర్వ్ చేయండి ఒకసారి, మీకు హెల్ప్ అవుతుంది తప్పకుండా. ఇప్పుడు చూపిస్తూ ఉన్నాను కదా, ఇవన్నీ కూడా ఆయిల్స్ అండి, క్యాస్టర్ ఆయిల్. ఇవన్నీ కొంచెం ప్యూర్గా ఉంటాయి అని అయితే నేను విన్నాను. కొంచెం ప్రైజీగానే ఉంటాయండి. కలగూరగంప స్టోర్లో ఏ ఐటమ్ తీసుకున్నా కూడా మనకు మార్కెట్ ప్రైస్ అయితే ఉండదు, కొంచెం ఎక్కువగానే ఉంటుంది. బట్ ప్యూరిటీ అనేది కంపారిటివ్లీ చాలా చాలా బెటర్ అనమాట. అందుకనేసి నేను ఇక్కడ కోల్డ్ ప్రెస్ ఆయిల్ కూడా ఇక్కడ తీసుకున్నాను. 2 సార్లు తీసుకున్నాను, ఈసారి కూడా తీసుకున్నాను అనమాట. ఆ తర్వాత కలోంజీ ఆయిల్ అని, ఇదైతే మనకి పెయిన్స్కి వాడతారంట, కొన్ని హెయిర్కి వాడతారంట. ఇలాగా వాళ్ళు చెప్తూ ఉన్నారు వీటిని దేనికి వాడతారు అంటే. అలాగే యూకలిప్టస్ ఆయిల్ ఈ వింటర్ సీజన్లో, రైనీ సీజన్లో చాలా మంచిదండి. మేము మామూలుగా రెగ్యులర్గా వాడుతూ ఉంటాము. మనం స్నానం చేసే వాటర్లో, వామ్ వాటర్లో 2-3 డ్రాప్స్ నేను యూకలిప్టస్ ఆయిల్ వేస్తాను మా బాబుకు కూడా. దానివల్ల ఏంటంటే మనకి రిఫ్రెషింగ్గా ఉంటుంది. అలాగే బ్రీతింగ్ అనేది మనకి ఏమైనా చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా అవన్నీ కూడా తగ్గిపోతాయి అన్నమాట. అలాగే స్కిన్ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా తగ్గుతాయండి. మేమైతే యూజ్ చేస్తూ ఉంటాము. నేను యాక్చువల్గా స్టీమింగ్ పెట్టేటప్పుడు కూడా యూకలిప్టస్ ఆయిల్ అనేది ఒక 1-2 డ్రాప్స్ వేస్తూ ఉంటాను. ఇక్కడ చూపిస్తూ ఉన్నాను కదా, ప్రతి ఐటమ్ కూడా విత్ ప్రైస్తో చూపించానండి, ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి. అలాగే ఇక్కడ కోల్డ్ ప్రెస్ ఆయిల్స్ రకరకాలన్నమాట. ఇంకా వాట్ నాట్ అండి, తెల్ల నువ్వులతో ఉన్న కోల్డ్ ప్రెస్ ఆయిల్ కూడా ఉంది. అలాగే నల్ల నువ్వులతో ఉన్నది ఉంది, గ్రౌండ్ నట్ ఆయిల్ ఉంది, ఆవాల నూనె ఉంది, చాలా వరకు కోకోనట్ ఆయిల్ కూడా ఉందండి. ఇవన్నీ కూడా అవైలబుల్లో ఉన్నాయి. తెల్ల నువ్వులది ఇప్పుడు చూపిస్తూ ఉన్నాను కదా, ఇది నేనైతే బయట చూడలేదు. వీళ్ళ దగ్గర ఏంటంటే ఐటమ్ క్వాలిటీ బాగుంటుంది, అలాగే ఫ్రెష్గా ఉంటుందండి. నాకైతే కొంచెం క్వాలిటీ వైజ్ కొంచెం ప్రైస్ పెట్టా కూడా ఒక సాటిస్ఫాక్షన్ వస్తుంది అని అయితే నాకు అనిపిస్తుంది. అందుకనేసి ఫస్ట్ అయితే నేను ప్రైజీగా ఉన్నాయి కదా ఎందుకు తీసుకోవడం అని అనుకున్నాను. కానీ ఫస్ట్ టైం నేను కోల్డ్ ప్రెస్ ఆయిల్ తీసుకున్నాను, నాకు అది నచ్చింది. ఆ తర్వాత ఇంకా కోకోనట్ ఆయిల్ మనం చేసుకోలేము అన్నప్పుడు ఇక్కడ తీసుకోవచ్చండి. కొంచెం ప్రైజీగా ఉన్నా కూడా
మనకి మన ఇంటి దగ్గర కోల్డ్ ప్రెస్ ఆయిల్స్తో కంపేర్ చేస్తే ఇది కొంచెం హైజెనిక్గా చేస్తారు కదా, కొంచెం నీట్గా ఉంటుంది, అలాగే క్వాలిటీ వైజ్ కూడా బాగుంటుందని నాకైతే అనిపించింది. నార్మల్గా మనం బయట కొన్ని కోకోనట్ ఆయిల్ సరిగా లేకపోతే అవి తొందరగా ఇలా గడ్డ కట్టవండి. ఇవి బాగా గడ్డ కట్టాయంటే ప్యూర్ అన్నమాట. అలాగే ఇలాగ మస్టర్డ్ ఆయిల్ ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇవన్నీ కూడా నాకు నార్మల్గా మా ఇంటి దగ్గర ఉన్న కోల్డ్ ప్రెస్ ఆయిల్తో కంపేర్ చేస్తే ఒక 10 to 20 రూపీస్ కొంచెం ఎక్కువగా ఉండింది అంతే. అందుకనేసి నేను ఇక్కడే తీసుకోవడానికి ప్రిఫర్ చేస్తూ ఉన్నాను. నాకు మంత్కి 2 లీటర్స్ అలా పడుతుందండి ఆయిల్ అయితే, అంతకు మించి ఎక్కువ ఖర్చు అవ్వదు. సో నేను ఒక బాటిల్ ఇది తీసుకుంటాను, ఒకటి రిఫైన్డ్ ఆయిల్ తీసుకుంటూ ఉన్నాను డీప్ ఫ్రై కోసం అనేసి. ఆ తర్వాత ఇక్కడ పొళ్ళు చూసారా, ఈ హింగ్ అనేది ఇక్కడ చాలా స్పెషల్ అంటండి. శ్రీదేవి గారు కూడా వీడియోస్లో చాలాసార్లు చెప్పారు, ఇది చాలా కాస్ట్లీ ఉందన్నమాట. ఈ కొంచెం హింగే 600 అలా ఉందండి. నేను ప్రైస్ కూడా చూశాను, బాగా ప్రైజీగా అనిపించింది. ఒకటైతే 300 సంథింగ్, పౌడర్ చేసింది 385 అలా ఉందన్నమాట. బట్ దాని క్వాలిటీ చూస్తే మాత్రం చాలా ప్యూర్ అంట, అదే చెప్పారు. ఆ తర్వాత ఇక్కడ మనకైతే రకరకాల పౌడర్స్ ఉన్నాయండి, న్యాచురల్గా తయారు చేసిన పౌడర్స్, ప్రిజర్వేటివ్స్ యాడ్ అవ్వనమాట. పనసపండు పౌడరు, ఇవి నార్మల్గా మనము చపాతీలు చేసుకునేటప్పుడు వాటిలో యాడ్ చేసుకొని వాడుకుంటాము, లేదంటే మనము గంజిలాగా కూడా చేసుకొని తాగొచ్చు అనమాట. ఆ తర్వాత త్రిఫలా పౌడరు, ఇవైతే బయట కొనుక్కోవడం కంటే ఇక్కడైతే నాకు కొంచెం బెటర్ అనిపించిందండి. ఎందుకంటే యాక్చువల్గా త్రిఫలా పౌడర్ ఇవన్నీ కూడా మనకి హెల్త్ బెనిఫిట్స్ కోసమే యూజ్ చేస్తూ ఉంటాం కదా. అలాగే పునర్నవ పౌడరు, ఇవన్నీ ఏంటంటే మనం ఏదైనా కంపెనీవి బయట తీసుకున్నాము, కొంచెం తక్కువ ప్రైస్లో ఉన్నాయి అనుకుంటే దాంట్లో మనకి కొంచెం ప్రిజర్వేటివ్స్ కానీ లేకపోతే ప్యూరిటీ తేడా ఉంటుందన్నమాట. వాటి వల్ల మనకి ప్రయోజనం ఉండదు కదా, నేను అదే మెయిన్ చెప్పాలనుకుంది. ఇక్కడ ఇలాంటివి గోధుమ గడ్డి పౌడరు చూడండి, ఇవి మనము రెగ్యులర్గా ఇంట్లో చేసుకోలేము అన్నప్పుడు ఇక్కడ ఖచ్చితంగా తీసుకోవచ్చండి. కొంచెం ఖర్చు అయినా పర్లేదు, హెల్త్ కోసమే కదా, తీసుకోవచ్చు అని అయితే నాకు అనిపించింది. ఇక్కడ ఓవరాల్గా ఏ పౌడర్స్ ఉన్నాయి అనేది చాలా కొత్తగా అనిపించింది నాకు. ఏంటి ఇన్ని రకాల పెట్టారేంటి వీళ్ళు, అసలు అబ్బా గ్రేట్ అనిపించింది. రీసెర్చ్ చేయడం కూడా చాలా కష్టం కదా, మనం వినని పేర్లతో ఉన్న ఐటమ్స్ కూడా ఇక్కడ ఉన్నాయండి. నాకు అదైతే బాగా అనిపించింది, అందుకనేసి వీడియో తీశాను. ఇక్కడ అలోవెరా జెల్, ఇది కూడా ప్యూర్ అన్నమాట. ఇలాంటివి మనము కొంచెం ఖర్చు పెట్టైనా వాడుకోవచ్చు. రెడ్ శాండల్ పౌడరు, ఇవన్నీ కూడా కొంచెం బయట వాటికంటే ప్రైజీగానే ఉంటాయండి. అదైతే షూర్, మీ అందరికీ కూడా తెలుసు కదా, ఒక ఐడియా అయితే ఉంటుంది. కలగూరగంప స్టోర్లో ఉన్న ఐటమ్స్ అన్నీ కూడా కొంచెం బయట వాటితో కంపేర్ చేస్తే ప్రైజీగానే ఉంటాయి. బట్ క్వాలిటీ వైజ్ అనేది చాలా చాలా బయట వాటితో కంపేరిటివ్లీ చాలా బెస్ట్ అని చెప్పచ్చండి. నాకైతే అది అనిపించింది. ఇలాగ పాన్ వేసుకోవడానికి పాన్ గుల్కండ్ ఇవన్నీ కూడా ఉన్నాయన్నమాట. ఇక్కడ వాట్నాట్ అండి, అసలు పూజకు సంబంధించిన అగరబత్తీలు, ధూప్ స్టిక్స్, ఆ తర్వాత ఇలాగ సున్నం కూడా ఫ్రెష్గా ఉందన్నమాట. పైన వాటర్ వచ్చి ఉంది, ఫ్రెష్గా అనిపించింది. నేను ఒకటి తీసుకున్నానండి. యాక్చువల్గా మనం వాడం కదా సున్నం, ఎందుకు వాడతాం చెప్పండి. నేనేంటంటే ఇప్పుడు అనుకున్నది, యాక్చువల్గా సున్నము అప్పట్లో తమలపాకులో వేసుకొని తినడం వల్ల, వాళ్ళు ఒక్కాకు అవన్నీ వేసుకొని తినడం వల్ల వాళ్ళకి కాల్షియం డెఫిషియన్సీ లేదంట. అందుకనేసి వాళ్ళు రెగ్యులర్గా ఆకు నమిలేవాళ్ళు కదా, కొంచెం ఏజ్ వచ్చిన వాళ్ళు, అలాగా వాళ్ళకి అందుకే మోకాలు నొప్పులు లేవు అని అంటారు. అది కొంచెం ఒక వన్ ఆఫ్ ద రీజన్ అనమాట, అది మెయిన్ రీజన్ కాకపోవచ్చు. బట్ నేను అందుకే ఇంటెన్షనల్గా ఈసారి ఆ సున్నం తీసుకున్నానండి. బట్ నేను ఎంతవరకు యూస్ చేస్తాననేది తెలియదు కానీ, బట్ ఒక చిన్న తమలపాకులో కొంచెం అలా పెట్టుకొని తిందాము అని అయితే అనుకున్నాను. కస్తూరి మేతి, ఆ తర్వాత ఇలాగ బోలెడన్ని అండి వీళ్ళ దగ్గర పౌడర్స్, రకరకాల హెల్త్, ఎస్పెషల్లీ హెల్త్ కాన్షియస్ ఎక్కువగా ఉన్న వాళ్ళకి ఈ స్టోర్ ద బెస్ట్ అని అయితే నాకు అనిపించింది. నార్మల్గా గ్రాసరీస్ తీసుకునే షాప్ అయితే కాదండి, చాలా వరకు హెల్త్ బెనిఫిట్స్ ఉన్న ఐటమ్సే చాలా వరకు ఉన్నాయన్నమాట. ఇవి చూసారా, కరక్కాయలు చిన్నగా ఉంటాయి చూడండి, అలాంటివి మూలికలకు సంబంధించినవి, ఇవన్నీ కూడా ఇక్కడ బాగున్నాయి అన్నమాట. అలాంటివి మనము ఇలాంటి స్టోర్లోనే తీసుకోవాలండి. కొంచెం ప్యూర్గా ఉంటేనే మనకి దాని నుంచి వచ్చే అట్లీస్ట్ కొంతలో కొంత మనకి హెల్త్కి మంచిదే అవుతుందన్నమాట. చానోప్రాస్ కూడా ఉంది, దీంట్లో ఫ్లేవర్స్ ఉన్నాయి. డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ ఉన్నా, లేకపోతే కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్స్ ఉన్నా ఈ చానోప్రాస్ ఇలాంటి వాడితే మనకి చాలా మంచి రిజల్ట్ అనేది ఉంటుందన్నమాట. లేదంటే త్రిఫలా కూడా వాడచ్చండి, మంచి రిజల్ట్ ఉంటుంది.
ఇవన్నీ డైజెషన్కి బాగా పనిచేస్తాయి అన్నమాట. ఎప్పుడు చూపిస్తూ ఉన్నాను కదా, ఇవన్నీ ఒరిజినల్గా ఆవు పేడతో తయారు చేసిన చిన్న దీపంలాగా వచ్చి పైన ఆవు నెయ్యితో తయారు చేసిన దీపాలంటండి అవి కూడా. ఆ తర్వాత ఈ సాంబ్రాణి ఇలాంటివి కూడా వీళ్ళ స్టోర్లో అయితే అవైలబుల్లో ఉన్నాయి. ఓవరాల్గా ఒత్తులు, కర్పూరము, ముద్ద కర్పూరము ఇవన్నీ కూడా అవైలబుల్లో ఉన్నాయి. ఇది పచ్చకర్పూరం వంటల్లో వేసుకుంటారండి, ఏదైనా స్వీట్లో కానీ అలా వేస్తారు. ఇది కూడా ఉంది. కొన్ని అయితే కొత్తగా కనిపించాయి, మీకు ప్రతిదీ కూడా చూపిస్తూ ఉన్నాను. ఒకసారి మీరు టీవీలో అయినా చూడండి వీడియో, లేదంటే కొంచెం స్క్రీన్ షాట్ తీసుకొని అయినా ఒకసారి జూమ్ చేసి చూడండి. ప్రైజెస్ అనేవి మీకు అర్థమవుతాయి. నేనైతే నాకు తెలిసినంత వరకు 100+ ఐటమ్స్ చూపించాను. సో ఇంకా అవన్నీ నేను ప్రైస్ అనేది డిస్ప్లే చేయడం కష్టమవుతుంది కదా, అందుకనే చెప్తూ ఉన్నానండి. ఇక్కడ ఇదైతే కౌ గీ అనమాట. ఇవి మనకి 500 గ్రామ్స్ అలాగే 1 kg అలా కూడా అవైలబుల్లో ఉన్నాయి. బఫెలో గీ కూడా ఉందండి. ఇవన్నీ కూడా 500, 600. ఆ తర్వాత ఆవు నెయ్యి అయితే కేజీ 1400 అలా ఉన్నాయన్నమాట. ఇక్కడ హనీలో నాకు కొత్తగా కనిపించింది, అంటే నాకు కొత్తగా అనిపించింది. ఇక్కడ మునగాకు తేనె ఇలాగా రకరకాల ఫ్లేవర్స్లో హనీ ఉందండి. నేనైతే ఇంతవరకు ఎప్పుడు చూడలేదు బయట. సో ఇక్కడ అవి నాకు కొంచెం స్పెషల్గా అనిపించాయి. సన్ఫ్లవర్ హనీ అంట. ఇవన్నీ కొంచెం హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయన్నమాట ఇవి వాడడం వల్ల. ప్యూర్ న్యాచురల్ హనీ, ఇదైతే నార్మల్ హనీ, మనము తీసుకునే నార్మల్ హనీ. ఆ తర్వాత తులసి హనీ, ఇలాగా బోల్డ్ అని ఫ్లేవర్స్ ఉన్నాయండి. నల్ల అడవి హనీ అని, ఇలాగ బ్లాక్ ఫారెస్ట్ హనీ, ఇలా ఉన్నాయన్నమాట. మొత్తం హనీలో ఏవే టైప్స్ ఉన్నాయనేది మీకు చెప్పాను కదా. ఆ తర్వాత ఇక్కడ మెయిన్ నేను వెళ్ళింది హెన్నా పౌడర్, ఆ తర్వాత ఇండిగో పౌడర్ కోసం కదా. ఆ రెండు కలిపి మనకి ఒక ప్యాక్ లాగా సేల్ చేస్తూ ఉన్నారు. రెండు కలిపి 480 సంథింగ్ అలా ఉందండి ప్రైస్. కొంచెం ప్రైజీనే అయినా కూడా మన హెయిర్కి అయితే డ్యామేజ్ అవ్వకుండా ఉంటుంది కాబట్టి నేనైతే తీసుకున్నాను. ఇలాంటి కొన్ని ఐటమ్స్ మనం చెప్తూ ఉన్నాను కదా, నేను గ్రాసరీ షాప్ కాదు అని చెప్పాలి. ఇది ఓవరాల్గా మనకి హెల్త్కి సంబంధించి హెల్త్ బెనిఫిట్స్కి సంబంధించిన ఐటమ్స్ ఎక్కువ ఉన్నాయండి ఇక్కడ. ఆయుర్వేదము, అలాగే డైట్ చేసేవాళ్ళు ఇప్పుడు గోధుమ గడ్డితో జ్యూస్ లాగా చేసుకొని తాగుతున్నారు. అలాగే బీట్రూట్, ఇవన్నీ కూడా బీట్రూట్ పౌడర్ ఉంది, అలాగే ఆరెంజ్ పౌడర్, ఇవన్నీ కూడా మనకి వాటర్లో కలుపుకొని తాగేవన్నమాట. అవి మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. అవన్నీ కూడా ఇక్కడ మనకి అవైలబుల్లో ఉన్నాయి. కుంకుడుకాయలు విత్తనాలు తీయకుండా అలాగే విత్తనాలు తీసినవి ఉన్నాయండి. అలాగే శీకాకాయ పౌడరు ఇవన్నీ కూడా ఉన్నాయి. బాత్ పౌడర్స్ ఉన్నాయి. ఇక్కడ మెయిన్ ఏంటంటే చందమామ పౌడర్ అని బాత్ పౌడర్ అండి. అది చాలా బాగుంటుంది. నేను తీసుకున్నాను, మా బాబుకి కూడా యూస్ చేస్తూ ఉన్నాను. అది చాలా స్పెషల్గా అనిపించింది. సూపర్ ఫ్రెష్ ఉంది, చాలా న్యాచురల్గా అనిపించింది అనమాట. అంటే అది మనం ఫేస్ ప్యాక్ లాగా కూడా వేసుకోవచ్చండి. మనమైతే కొంచెం ఫేస్ మీద ఉన్న బ్లాక్ హెడ్స్ అలా పోతాయి, కొంచెం ఏదైనా డర్ట్ ఉన్నా, ట్యాన్ ఉన్నా అలాంటివన్నీ పోయి ఫేస్ అనేది స్మూత్గా అవుతుందన్నమాట. నాకైతే అది బాగా నచ్చింది. ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఇవన్నీ కూడా బీట్రూట్ పౌడరు, రకరకాల పౌడర్స్ అండి. ఫేస్కి ముల్తానా మట్టి పౌడరు, అలాగే ఏదో క్లే అని ఆ పౌడర్స్, ఇవన్నీ కూడా ఫేస్కి సంబంధించినవి కూడా ఇక్కడ ఉన్నాయన్నమాట. నాకైతే చాలా కొత్తగా అనిపించింది, నిజంగా చాలా నచ్చింది కూడా. ఈసారి ఏదైనా కావాలి ఐటమ్స్ అంటే హెల్త్కి సంబంధించిన, ఎస్పెషల్లీ మనం చేసుకోలేము ఉసిరికాయ పొడి ఇలాంటివన్నీ మనము టైం ఉన్న వాళ్ళు అయితే చేసుకోగలుగుతారు, అందరు చేసుకోలేరు కదా, అలాంటివి ఇక్కడ తీసుకోవచ్చు అని అనిపించింది నాకైతే. మార్నింగే కొంచెం ఒక హాఫ్ స్పూన్ అలా వామ్ వాటర్లో వేసుకొని ఉసిరికాయ పౌడర్ అలా తాగామనుకోండి, మనకి సి విటమిన్ డెఫిషియన్సీ ఉంటే పోతుందన్నమాట. ఆ తర్వాత ఇలాగా గులాబీ రేకులు కూడా సేల్ చేస్తూ ఉన్నారు. కొన్ని ఐటమ్స్ వాళ్ళు స్టోర్లో పెట్టిన ఐటమ్స్ ఎక్కడి నుంచి, వేరే చోట నుంచి కాకుండా వాళ్ళే ఓన్గా తయారు చేస్తున్నారండి. కొన్ని అయితే వాళ్ళు కొంతమంది కనుక్కొని అక్కడి నుంచి ఐటమ్స్ అనేవి తెప్పిస్తూ ఉన్నారు. ఇక్కడ చూపిస్తూ ఉన్నారు కదా, ఇదైతే బొగ్గు పౌడర్ అంట. ఇలాగా రెడ్ క్లే అని ఇలాంటివి కూడా కొత్తగా ఉన్నాయండి. కొన్ని అయితే నాకు నిజంగా తెలియదు దేనికి వాడతారో. ఇలాగా రకరకాల పౌడర్స్ అన్నీ ఉన్నాయన్నమాట. ఆమ్లా సీడ్లెస్ పౌడరు చెప్పాను కదా ఇందాక, ఇవన్నీ మనకు హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉంటాయి.
భృంగరాజ్ పౌడరు, మనకి హెయిర్కి కావాల్సిన మందార పువ్వు పౌడరు ఇలాంటివన్నీ కూడా ఉన్నాయన్నమాట. అలోవెరా పౌడరు ఇవన్నీ కూడా ఉన్నాయండి ఈ షాప్లో. ఇవి కొంచెం కొత్తగానే అనిపించాయి. నేను ఎప్పుడు అలోవెరా జెల్ విన్నాను కానీ పౌడర్ అయితే వినలేదు. కస్తూరి మంజల్ అంట. ఇలాగా ఇవన్నీ కూడా 160, 170, 180 అలా ఉన్నాయండి ప్రైజెస్ అన్నీ కూడా. ఇవి ఇలాగా ఇది బాత్ పౌడర్ చెప్పాను కదా ఇందాక, చందమామ పౌడర్ అనేసి. ఇది చాలా బాగుంది, చాలామంది చెప్పారు ఇది బాగుందని, అందుకనే నేను తీసుకున్నాను. యూస్ చేస్తూ ఉన్నాను కూడా. చాలా రిఫ్రెషింగ్ స్మెల్, చాలా చాలా బాగుంది యూస్ చేస్తూ ఉంటే. మీ ఇంట్లో కనుక పిల్లలు ఉంటే తప్పకుండా తీసుకోండి. అట్లీస్ట్ వారానికి ఒకసారి అయినా వాళ్ళకి మనం ఇవి యూస్ చేస్తే ఏంటంటే వాళ్ళకి నీట్గా స్నానం చేసుకోలేరు కదా చిన్నపిల్లలు, అలాంటప్పుడు యూజ్ అవుతుందన్నమాట. ఇక్కడ లిప్ బామ్స్ కూడా ఉన్నాయి. ఇవి కొంచెం 300 అలా ఉన్నాయండి ప్రైసెస్. ఆ తర్వాత వేపపిండి, ఇవన్నీ ఏంటంటే మనకి మొక్కలకి కావాల్సిన ఫర్టిలైజర్స్ కూడా ఇక్కడ సేల్ చేస్తూ ఉన్నారు. ఇదైతే నాకు తెలియదు, నాకు ఇంతకుముందు ఇలాంటివి ఇక్కడ సేల్ చేస్తారని ఇప్పుడే ఫస్ట్ టైం చూశాను. ఇవి ప్రైస్ అయితే నాకు నార్మల్గానే అనిపించాయండి. బయట కూడా ఇంచుమించు ఇలాగే ఉంటాయన్నమాట. గోట్ డంగ్ ఇవన్నీ కూడా. ఆ తర్వాత నాకు ఇక్కడ ఆవు పేడతో చేసిన చిన్న పిడకలు కనిపించాయండి. అవి నేను ఈసారి సంక్రాంతికి మా ఇంటి ముందు భోగి మంటలు వేసేటప్పుడు అందులో వేద్దామని తీసుకున్నాను. ఇక్కడ అయితే మనకి రకరకాలు ఉన్నాయండి. విత్తనాలు కూడా ఉన్నాయి తెలుసా. ఇండిగో సీడ్స్ కూడా ఉన్నాయి. ఇండిగో పౌడర్ మనము హెయిర్ ప్యాక్ పెట్టుకుందాం అనుకున్నాం కదా, అవి మనము విత్తనాలు వేసి మొక్కలుగా చేసుకొని ఆ మొక్క ఆకులు తీసుకొని కూడా మనము పేస్ట్ లాగా చేసుకొని హెయిర్కి పెట్టుకోవచ్చండి. అది ఇంకా న్యాచురల్ అనమాట. ఇక్కడ అన్నీ కలిపి విత్తనాలు రకరకాల మొక్కలవి ఇట్లా ప్యాక్ లాగా చేసి 260 సంథింగ్ అలా ప్రైస్ పెట్టి సేల్ చేస్తూ ఉన్నారు. అలాగా నాకైతే కొత్తవి కనిపించాయి అన్నమాట, దేశీ విత్తనాలు. ఆ తర్వాత బెల్లం పొడి కూడా ఉందండి. ప్యూర్ బెల్లం పొడి అంట వీళ్ళ దగ్గర ఉండేది, అలాగే చెప్తూ ఉన్నారు. చూడ్డానికి కూడా నాకు కొంచెం డిఫరెంట్గా అనిపించింది. కలర్ కూడా కొంచెం డిఫరెంట్గా ఉంది. ఆ తర్వాత ఇక్కడ బెల్లం బ్లాక్స్ కూడా అమ్ముతూ ఉన్నారు. ఇవైతే చూస్తేనే మనం కనుక్కోవచ్చండి, కొంచెం బెస్ట్ క్వాలిటీనే ఉన్నాయన్నమాట. ఇలాగ జాగిరీలో 2 రకాలు. ఆ తర్వాత తాటి చక్కెర కూడా అమ్ముతూ ఉన్నారు. పామ్ షుగర్ అంట, ఇది కూడా అమ్ముతూ ఉన్నారండి. తాటి చక్కెర నేను ఫస్ట్ టైం విన్నాం. తాటి బెల్లం విన్నాను కానీ తాటి చక్కెర వినలేదు. ఆ తర్వాత ఇక్కడ బ్రౌన్ షుగరు, ఇది కూడా నార్మల్గానే ఉంది ప్రైస్. బయట దానికంటే ఒక 10 to 20 రూపీస్ ఎక్స్ట్రా ఉంది. ఆ తర్వాత ఇక్కడ మిర్చి పౌడరు, ఇక్కడ తెలంగాణ స్పెషల్ మిర్చి పౌడర్స్ ఉన్నాయి, ఆంధ్ర స్పెషల్ గుంటూరు మిర్చి కారము, ఇలాగ డిఫరెంట్గా ఉన్నాయండి. పికిల్కి పెట్టుకోవడానికి డిఫరెంట్ కారము. ఆ తర్వాత ఇక్కడ గుంటూరుకు సంబంధించిన స్పెషల్ ఊరగాయలు, ఇవన్నీ కూడా కేటగిరీ వైజ్ పెట్టారనమాట. ఇక్కడ ఊరగాయలు కూడా చాలా చాలా బాగుంటాయంటండి. నేనేంటంటే ఇంకా పికిల్స్ వాడడం హెల్త్కి మంచిది కాదు కదా, అమ్మ చేసిస్తారు ఎవ్రీ ఇయర్ మ్యాంగో పికిల్ అయితే, ఇంకా అది సరిపోతుంది, ఇవన్నీ వద్దు అని నేను తీసుకోలేదన్నమాట. ఇవన్నీ కూడా 160, 130, 170 అలా ఉన్నాయండి ప్రైజెస్ అయితే. ఇలాగా గుంటూరు టామరిండ్ పికిల్ అని ఉంది, అది కొత్తగా అనిపించింది నాకు. భీమవరం చింతకాయ పచ్చడి, ఆవకాయ పచ్చడి అలా కూడా ఉన్నాయండి. భీమవరం మ్యాంగో పికిల్ అని, ఇలాగా ప్రాంతానికి సంబంధించిన స్పెషల్ ఉంటాయి కదా అవి కూడా ఉన్నాయి. గోంగూర బిర్యానీ మిక్స్ అంటండి, ఇది కూడా కొత్తగా అనిపించింది నాకు. ఇలాగా చింతకాయ పండుమిర్చి పికిల్ అని, ఇది కొత్తగా అనిపించింది, నేను ఎప్పుడు వినలేదు. చింతకాయ పండుమిర్చి పికిల్ ఏంటో మరి నాకు తెలీదు. ఆ తర్వాత చింతకాయ పచ్చిమిర్చి పికిల్ కూడా ఉందండి. ఇవి చాలా బాగుంటాయి నాకు తెలిసి, ఎందుకంటే చింతకాయతో కదా కొంచెం టేస్టీగా ఉంటాయేమో మేబీ. చింతకాయ పచ్చిమిర్చి పికిల్ని అయితే మనం పప్పులో కూడా వాడుకోవచ్చు. పప్పు చేసినప్పుడు దాంట్లో కొంచెం వేసుకోవచ్చు అనమాట, బాగుంటుంది. పండు మిర్చి ఇది కూడా అలాగే వాడుకోవచ్చండి. ఆ తర్వాత ఇక్కడ చూస్తున్నారా కూర కారము, ఇవన్నీ కూడా ఉన్నాయి. కొంచెం మనము
వంటకి వాడేవి, లేకపోతే మన ఫేస్కి సంబంధించి వాడేవి, స్కిన్కి సంబంధించి వాడేవి, హెల్త్కి సంబంధించిన వాడే ఐటమ్స్ ఇక్కడ కొంచెం క్వాలిటీ బాగున్నాయి కాబట్టి కొంచెం ప్రైజీ అయినా కూడా మనం వేస్ట్ చేయకూడదండి ఏదైనా. నేను అదే అనుకుంటాను. మనము మామూలుగా గ్రాసరీ షాప్లో బోల్డ్ అని తెచ్చుకుంటాము, బట్ 1 కేజీ తెచ్చుకోవాల్సింది 2 కేజీలు 3 కేజీలు అలా తెచ్చుకోవడమో, లేకపోతే 1 కేజీ తెచ్చుకుంది ఎక్కడో లోపల పెట్టేసి అది మర్చిపోయి మళ్ళీ ఇంకో కేజీ తెచ్చుకుంటూ ఉంటాం. నార్మల్గా ఖచ్చితంగా జరుగుతుంది కదా ఒకసారైనా ఎవరింట్లో అయినా. సో ఆ వేస్టేజ్ అనేది చేసే బదులు మనము కాన్షియస్గా ఉండి ఇలాంటి ఐటమ్స్ కొంచెం ప్రైజీగా ఉన్న తీసుకుంటే నాకు తెలిసినంత వరకు కొంచెం హెల్త్ బెనిఫిట్స్ అనేవి ఉంటాయి. అట్లీస్ట్ మన హెల్త్ అయితే పాడవకుండా అన్నా ఉంటుంది అనేది నా ఉద్దేశము. నేను ఏం చెప్పాలనుకున్నానో మీకు అర్థమైందని అనుకుంటూ ఉన్నానండి. నేను ఈ షాప్కి వెళ్ళినప్పుడు నాకైతే నా థాట్ ప్రాసెస్ అనిపించింది, నాకు అలా అనిపించింది మైండ్లో. నార్మల్గా మనం సరుకులు కొన్ని వేస్ట్ చేసేస్తూ ఉంటాము, కూరగాయలు వేస్ట్ చేసేస్తూ ఉంటాము, అవి వాడము, ఫ్రిడ్జ్లో అలా ఉండిపోయి కుళ్ళిపోయి పడేస్తూ ఉంటాం. సో ఆ వేస్టేజ్ని మనం తగ్గించుకొని ఆ అమౌంట్ని మనము ఇలా క్వాలిటీ ఐటమ్స్కి పెట్టుకుంటే, ఏదైనా కూడా క్వాలిటీ ఐటమ్ తీసుకోవాలి అనుకున్నప్పుడు ప్రైస్ ఎక్కువ ఉందబ్బా, తక్కువ ప్రైస్ ఉన్న ఐటమ్స్ తీసేసుకుందాంలే, మనకేదో డబ్బులు సేవ్ అయిపోతాయి అని అనుకుంటాం. కానీ మనం అలా వేస్ట్ చేసేటట్టు అయితే దాని బదులు కొంచెం ప్లాన్డ్గా ఉండి ఇలాంటి ఐటమ్స్ కొంచెం ప్రైజీగా ఉన్న తీసుకుంటే మన హెల్త్కి మంచిదండి. నేనైతే అమ్మయ్య చెప్పేశానని అనుకుంటున్నా, మీకు అర్థమైందని అనుకుంటూ ఉన్నాను. ఇక్కడ మనకి కూర కారము, ఆ తర్వాత నిమ్మగడ్డి టీ కట్ అని, ఇలా టీకి సంబంధించిన పుదీనా టీ కట్ అని అలా ఉన్నాయండి. తులసి టీ కట్ అంట, ఇక్కడ టీ ఐటమ్స్ అల్లం టీ కట్ అని, ఇలాగా పసుపు కొమ్ముల టీ కట్ అని అలా పెట్టారండి ఇక్కడ మొత్తం అంతా కూడా. ఇదైతే లెమన్ గ్రాస్ అనమాట. లెమన్ గ్రాస్ని చిన్నగా కట్ చేసి డ్రై చేసి ఇలా ప్యాక్ చేశారు. నాకైతే అనిపించింది, నా దగ్గర లెమన్ గ్రాస్ మొక్క ఉండి చాలా మేలు అనిపించింది. ఫ్రెష్గా కోసుకొని మనం టీ చేసుకోవచ్చు కదా. దానికి కొన్ని ఐటమ్స్ ఏంటంటే మనం ఇంట్లో ఈజీగా పెంచుకోవచ్చు అండి. అవైతే మనము మొక్కలు తీసుకొని పెట్టుకోవడమే బెస్ట్. ఎందుకంటే అనవసరంగా కొండం ఎందుకు, అందులో మనం ఫ్రెష్గా చేసుకోవచ్చు. చాలా తక్కువ ఖర్చుతో 20 రూపీస్ అండి నేను లెమన్ గ్రాస్ మొక్క తీసుకున్నాను JNT దగ్గర కూకట్పల్లిలో. ఇప్పుడు అదైతే దాన్ని పెద్దగా అయిపోయిందనమాట. ఫుల్ పెద్దగా అయిపోయేసరికి దాన్ని ఇంకో కుండీలో కూడా మార్చి అలా నేను పెంచాను. చాలా ఎక్కువ ఉందన్నమాట నాకు. సో నేను రెగ్యులర్గా టీ చేసేటప్పుడు హ్యాపీగా అది వేసేసుకుంటాను. మీకు అదే చెప్తున్నా, లెమన్ గ్రాస్ అలాంటి చిన్న ఐటమ్స్ మనం అంత ప్రైస్ పెట్టే బదులు మొక్క తెచ్చుకొని వేసేసుకుంటే అదే పెరిగిపోతుంది. ఆ తర్వాత ఇక్కడ చూస్తూ ఉన్నారు కదా, ఇప్పుడు చూపించేది నేను ఎక్కడా చూడలేదండి. నన్నారే మామూలుగా తాగుతూ ఉంటాం కదా మనం సమ్మర్లో, దానికి కావాల్సిన వేర్లు అనమాట ఇవి. ఆ వేర్లను కూడా వాళ్ళు అమ్ముతూ ఉన్నారు. అమ్మ గరం మసాలా అని, ఇది శ్రీదేవి గారి వాళ్ళ మదరు స్పెషల్గా తయారు చేసిన రెసిపీ అనమాట. ఇలాగా కొన్ని కొత్తగా అనిపించాయండి. జాపత్రి ఇవన్నీ కూడా కొంచెం ఫ్రెష్గా ఉన్నాయి, బాగున్నాయి. మరాఠీ మొగ్గ, ఇలా మసాలాకు సంబంధించినవి కూడా ఉన్నాయన్నమాట. బిర్యానీ ఆకు అయితే వాళ్ళు ఓన్గా ప్రిజర్వేటివ్స్ లేకుండా, కెమికల్స్ లేకుండా పెంచిన మొక్క నుంచి చేసినవే కాబట్టి మనం హ్యాపీగా తీసేసుకోవచ్చు. యాలక్కాయలు ఇలా అన్నీ మనకి దొరుకుతూ ఉన్నాయన్నమాట. ఇక్కడ ఇంకొకటి నాకు స్పెషల్గా కనిపించింది ఏంటంటే మిల్లెట్స్ అండి. మిల్లెట్స్కి సంబంధించిన ఫ్లేక్స్ అన్నమాట. అన్ని రకాల మిల్లెట్స్కి సంబంధించిన ఫ్లేక్స్ ఉన్నాయి. అవి చాలా స్పెషల్గా అనిపించింది. ఇప్పుడు డైట్ చేసే వాళ్ళకి ఇవి బాగా హెల్ప్ అవుతాయి. కొంచెం మంచి క్వాలిటీనే ఉంటాయి కాబట్టి మనము తీసుకోవచ్చండి ఇలాంటివి. అటుకులు ఇవన్నీ కూడా రెడ్ పోహా అంట, రాగి పోహా, ఇలా మొత్తం మిల్లెట్స్కి సంబంధించిన రకరకాల ఫ్లేక్స్ అయితే ఉన్నాయి. నాకు ఇంకా పేర్లు అయితే కొన్ని వినలేదండి. ఇంకా చూపిస్తూ ఉన్నాను చూడండి, రకరకాలు ఉన్నాయన్నమాట. ఇవి మనకు హ్యాండీగా ఉంటే మనము ఈజీగా ఏదైనా రెసిపీ వీటి ద్వారా తయారు చేసుకొని హ్యాపీగా తీసేసుకోవచ్చు. టైం సేవ్ అవుతుందన్నమాట. చాలా ఉన్నాయి. ఎవరికైనా ఇలా ఇంట్రెస్ట్ ఉంది, ఇలాంటివి ఎక్కువ మనము ఫుడ్లోకి యాడ్ చేసుకోవాలి అని అనుకుంటే మాత్రము తప్పకుండా కలగూర గంపకి వెళ్ళండి. వీళ్ళది యాక్చువల్గా కూకట్పల్లిలో ఉంది, అలాగే ఎక్కడండి ఎల్బీ నగర్లో ఉంది, చిలుకూరులో ఉంది. ఇలా బ్రాంచెస్ ఉన్నాయి కాబట్టి వెళ్ళి తీసుకోవచ్చు. లేదంటే ఆన్లైన్ ఫెసిలిటీ కూడా ఉంటుందండి. వీళ్ళది లింక్ చెక్ చేశారంటే మీకు బోల్డ్ అన్న ఐటమ్స్ అయితే కనపడతాయి. బట్ నేను ఎప్పుడు స్టోర్కి వెళ్ళినా చిలుకూరుకి వెళ్ళాను స్టోర్కి, బట్ ఇన్ని ఐటమ్స్ నేను అబ్జర్వ్ చేయలేదన్నమాట. నాకు చాలా చాలా నచ్చింది నిజంగా. ఎప్పుడైనా ఏదైనా కావాలి అనుకుంటే
హెల్త్కి సంబంధించిన ఐటమ్స్కి ఖచ్చితంగా వెళ్ళొచ్చండి కలగూరగంపకి. నాకైతే నిజంగా బాగా నచ్చిందనమాట. మై మిల్లెట్ బాస్కెట్ అని ఇలా ఉంది. ఇది రెడీమేడ్గా ఉంటుందంట. దీని ద్వారా మనము ఇడ్లీస్ కూడా చేసుకోవచ్చు ఈ పౌడర్ని యూస్ చేసి అని. రెడీమేడ్ అనమాట, అది చూశాను. ఆ తర్వాత చింత గింజలు కూడా అమ్ముతూ ఉన్నారండి. ఇలాంటి కొన్ని ఐటమ్స్ మనం ఓన్గా ఇంట్లో కొన్ని స్టోర్ చేసేసుకోవచ్చు, ప్రత్యేకంగా కొనాల్సిన అవసరం లేదు. కొన్ని అయితే మాత్రం మనము టైం టేకింగ్ అసలు తయారు చేసుకోలేము అనుకున్నవి తీసుకోవచ్చండి నిజంగా. ఇలాగా ఇక్కడ అంతా కూడా మామూలు గ్రాసరీస్ కూడా పెట్టారనమాట. ఉద్దిపప్పు, మినప్పప్పు, కందిపప్పు, ఇవన్నీ కూడా పెసరపప్పు, ఇవన్నీ కూడా ఉన్నాయండి. అలాగే ఇలాగ బ్లాక్ రైస్ ఉందన్నమాట. ఇవన్నీ కూడా ఇక్కడ అయితే ఉన్నాయి. బ్రౌన్ రైస్ ఉంది. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది ఏం సీడ్సో నాకైతే అర్థమే కాలేదు. ఇవి కూడా ఏవో కొత్త రకాలన్నమాట. బ్లాక్గా ఉన్నాయి, బియ్యంలాగా కనిపిస్తూ ఉన్నాయండి. ఇవేంటో అయితే అర్థం కాలేదు. ఇవన్నీ కూడా 100, 120, 160, 190 అలా ఉన్నాయి. ఇక్కడ వేరుశనగకాయలు, మామూలుగా బాదం పప్పులు, జీడిపప్పులు ఇవన్నీ కూడా మనకు అవైలబుల్లో ఉన్నాయి. అలాగే మిల్లెట్స్కి సంబంధించిన బిస్కెట్స్ కూడా ఇక్కడ ఉన్నాయన్నమాట. పికిల్స్ కూడా అవైలబుల్లో ఉన్నాయి. ఇవి జీడిత్తనాలండి, పచ్చివి డ్రై చేస్తారు ఇలాగా. చాలా బాగుంటాయి. మనం వాటర్లో నానేసుకొని పొట్టు తీసేసి కర్రీ చేసుకోవచ్చు అనమాట. జీడిత్తనాల కూర చాలా బాగుంటుంది. నాకైతే చాలా ఇష్టం. అవి కూడా ఇక్కడ దొరుకుతూ ఉన్నాయి. ఆ తర్వాత ఇంకా సన్ఫ్లవర్ సీడ్స్, పంకిన్ సీడ్స్ ఇవన్నీ కూడా ఇక్కడ దొరుకుతూ ఉన్నాయండి. వాట్నాట్ అంతే, ఇంకా హెల్త్కి సంబంధించినవి ఏవేవి కావాలో అన్నీ కూడా సీడ్స్ ఉన్నాయి. అలాగే పౌడర్స్ కూడా ఉన్నాయండి. ఆ తర్వాత ఇక్కడ జీడిపప్పు పాకము, ఈ చిక్కీస్ కూడా ఉన్నాయన్నమాట. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఇవి కూడా చూసుకోవచ్చు. అలాగే అల్లం మురబ్బా ఉంది ఇక్కడ. ఇది కూడా చాలా బాగుంటుందంట. నాకైతే ఇది పెద్దగా ఇంట్రెస్ట్ లేదు, అందుకనేసే తీసుకోలేదు. బట్ నాకు ఇంట్రెస్టింగ్గా చాలా నచ్చిన ఐటెం ఒకటి ఉందన్నమాట. దానికోసం కూడా యాక్చువల్గా వెళ్ళాను. ఇవైతే బెల్లంతో తయారు చేసిన పూతరేకులు అండి. ఇలాగ స్వీట్స్, కొన్ని స్నాక్స్ సెక్షన్ కూడా ఉంది. ఇవి రేగు వడియాలు నాకు చాలా ఇష్టము. ఇక్కడ తీసుకొని వెళ్ళానండి నేనైతే. ఇంకా ఇవి తీసుకోకుండా వెళ్ళను. ఇవైతే ఒక ప్యాకెట్ తీసుకున్నాను, బాగున్నాయి. ఆ తర్వాత ఇక్కడ చెగోడీలు, ఇలాగ స్నాక్ ఐటెం కూడా ఉందన్నమాట ఇక్కడ. ఆ తర్వాత తాండ్రా ఉంది, మ్యాంగోది. రేర్గా ఉన్నవి తీసుకోవచ్చండి. ఇక్కడ కొన్ని స్పెషల్ ఐటమ్స్ కూడా ఉన్నాయి. ఇది లోఫా అనమాట. మనకి బాతింగ్కి సంబంధించి క్లీనింగ్కి యూస్ చేయొచ్చు. ఆ తర్వాత నీమ్ వుడ్తో తయారు చేసిన కూంబ్ కూడా ఉందన్నమాట. ఇది బాగా నచ్చింది నాకు. ఇలాంటివి మన హెయిర్కి యూస్ చేస్తే ఏంటంటే బ్లడ్ సర్క్యులేషన్ బాగా పెరుగుతుందంటండి. ఈ మధ్యకాలంలో చెప్తూ ఉన్నారు వుడెన్ కూంబ్ యూస్ చేయాలి, అప్పుడైతే మనకి బ్లడ్ సర్క్యులేషన్ బాగుంటుంది అని చెప్తూ ఉన్నారు. ఇక్కడైతే అవన్నీ కూడా మనకి డిఫరెంట్ మోడల్స్లో ఉన్నాయన్నమాట. ఇవన్నీ నీమ్ వుడ్తో చేసినవి. ఇవి కూడా నాకు బాగా నచ్చాయి. ఆ తర్వాత చార్కోల్ బ్యాంబూ బ్రషెస్ కూడా ఉన్నాయండి. అదైతే మా బాబుకు ఒకటి తీసుకున్నాను. ఇవన్నీ ఎకో ఫ్రెండ్లీ కదా, నాకు కొంచెం బాగా నచ్చాయి అన్నమాట. ఇది 80 రూపీస్ సంథింగ్ అలా ఉందండి. ఇవి ఒక కార్నర్లో పెట్టారు, నాకు తెలీదు ఈ ఐటమ్స్ ఉన్నాయని. మళ్ళీ మా వారు చూపిస్తే చూశాను. ఆ తర్వాత ఇక్కడ ఇలాగా రొట్టెలు అమ్ముతూ ఉన్నారండి. ఇవి డ్రైవ్ అన్నమాట. మిల్లెట్కి సంబంధించిన రొట్టెలు ఇవి. రాగి రొట్టెలు, మిల్లెట్ రొట్టెలు ఇలాగా అమ్ముతూ ఉన్నారు. ఇవన్నీ కూడా మనము డైట్ చేసే వాళ్ళు కానీ ఎవరైనా కూడా స్నాక్ లాగా కూడా తినచ్చు కదా. అవన్నీ కూడా అవైలబుల్లో ఉన్నాయండి. నా షాపింగ్ అయితే అయిపోయింది. నాకు బిల్లు 1500 సంథింగ్ అలా అయిందండి. నేను ఏమేమి ఐటమ్స్ తీసుకున్నాను అనేది జస్ట్ మీకు ఐడియా కోసం చూపిస్తూ ఉన్నాను. వీళ్ళ దగ్గర వడియాలు కూడా బాగుంటాయి. జస్ట్ నేను ట్రై చేద్దామని తెచ్చానమాట. అంటే మీరు వడియాలంటే ఎక్స్పెక్ట్ చేయకూడదు, బయట వడియాలాగా ఉంటాయి, అలా ఎగ్జిబిషన్స్లో ఉంటాయి కదా ఆ టైప్లో ఉంటాయి అనేసి. కొంచెం హెల్త్ కాన్షియస్ ఉన్న వాళ్ళకి బెస్ట్ అనిపిస్తుంది ఈ వడియాలు. ఎందుకంటే కొంచెం టేస్ట్ నార్మల్గా ఉంటాయండి. ఎందుకంటే అవి వాటిలో ఉన్న ఇంగ్రీడియంట్స్ అలా ఉంటాయన్నమాట. ఇది చూపించాను కదా ఇందాక, చందమామ పౌడర్ అండి. చాలా బాగుంది, నేను యూజ్ చేశాను కూడా. ఆ తర్వాత ఈ హెన్నా ఇండిగో పౌడర్ అనేది ఫస్ట్ అయితే హెన్నా పెట్టుకోవాలంట. ఒకరోజు ఫస్ట్ డే హెన్నా పెట్టుకొని 1 అవర్ తర్వాత హెడ్ బాత్ చేసేసి ఆ తర్వాత నెక్స్ట్ డే మళ్ళీ ఇండిగో పౌడర్
పెట్టుకోవాలంట హెయిర్కి. ఆ తర్వాత 1 అవర్ తర్వాత మళ్ళీ హెడ్ బాత్ చేస్తే ఆ రెడ్ కలర్ వైట్ హెయిర్ రెడ్ అవుతుంది, రెడ్ బ్లాక్ అవుతుంది అనమాట. అదైతే చెప్పారు, బట్ నేను కూడా ట్రై చేయలేదండి. ట్రై చేసి మీకు చెప్తాను. తప్పకుండా మంచి రిజల్ట్ ఉంటుందని అయితే నాకు హోప్ ఉందన్నమాట. అందుకనే తీసుకున్నాను. ఆ తర్వాత ఈ బ్యాంబూ బ్రష్ ఒకటి తీసుకున్నాను, వడియాలు తీసుకున్నానండి. అలాగే ఇంకా ఆవు పిడకలు కూడా తీసుకున్నాను, ఎందుకంటే ఇంకా మనకు సంక్రాంతి వస్తుంది కదా, అందుకోసం. ఆ తర్వాత పాన్ గుల్కండ్ తీసుకున్నాను. ఎప్పుడైనా ఒకసారి ఆ తమలపాకులో కొంచెం ఇది వేసుకొని సున్నం వేసుకొని తిందాము అని అనుకుంటూ ఉన్నాను. చూడాలండి ఎంతవరకు పాసిబుల్ అవుతుందో నాకు తెలీదు. ఆ తర్వాత రేగి వడియాలు తెచ్చుకున్నాను. ఈ రేగి వడియాలు నాకు చాలా చాలా ఇష్టం అనమాట. ఎప్పుడూ మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ తెస్తూ ఉంటారు, ఆయనే మాకు ఎప్పుడు రేగి వడియాలు పంపిస్తూ ఉంటారు. బట్ ఇంకా చాలా రోజులు అయిపోయింది కదా, తినలేదు. అందుకే క్రేవింగ్ ఉందన్నమాట, రేగి వడియాలు తిందామని తెచ్చుకున్నాను. అవైతే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మేలండి, మనకి ఫ్రెష్గా అనిపిస్తాయి. ఈ బ్యాంబూ బ్రష్ అయితే మా బాబు కోసం తీసుకున్నాను. ఆ తర్వాత ఇంకా చెప్పాను కదా ఆల్రెడీ, కోల్డ్ ప్రెస్ ఆయిల్, గ్రౌండ్ నట్ ఆయిల్ తీసుకున్నాను అనమాట. రెగ్యులర్గా నేను ఎవ్రీ మంత్ ఒకసారి గ్రౌండ్ నట్ ఆయిల్ వాడతాను, ఒకసారి నువ్వుల నూనె వాడతాను. ఆ రెండే ఎక్కువ వాడుతూ ఉంటానండి నేను. ఇంకా రిఫైన్డ్ ఆయిల్కి వస్తే సన్ఫ్లవర్ ఆయిల్ వాడుతూ ఉన్నాను. అది కూడా ఇంకా అవాయిడ్ చేయాలి, వీటిలోనే సన్ఫ్లవర్ ఆయిల్ తీసుకోవాలండి నేను. అంతేనండి ఈరోజు నా వీడియో. కలగూరగంప స్టోర్లో మొత్తం ఏమేమి ఐటమ్స్ ఉన్నాయనేది మ్యాక్సిమం మీకు కవర్ చేసి చూపించాను. ఒకసారి తప్పకుండా విజిట్ చేయండి, మీకే ఐడియా వస్తుంది. మంచి మంచి ఐటమ్స్ అయితే ఉన్నాయి, నాకైతే బాగా నచ్చింది. అంతేనండి ఈరోజు నా వీడియో. మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. సర్వేజన సుఖినో భవంతు. థ్యాంక్ యూ.